చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవానికి ప్రత్యక్షము కాలేదందరూ అని ఉత్తరమిగా, యెహోవా నీ చేతిలోనిది ఏమి అని అతడు అడగగా, అందుకతడు కర్ర అని దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు యేసుక్రీస్తు మోషేనందు చూచిన క్రియ ఎప్పుడు చూపించాడంటే, మోషే మిద్యాను యాజకుడైన ఇందులో తన మామలంతో మందను మేపుచుండగా ఆ మంద అరణ్య అవతల తోడుకొని దేవుని పర్వతము అరోను వచ్చినప్పుడు ఒక పొగలు నడియందు అగ్ని జ్వాలలు యెహోవా దూత ఎవరికి కనిపించిందన్నా, మోషేకి ఒక అగ్ని జ్వాలములు మోషేకి దేవుడు కనిపించున్నాడు. మోషే యొక్క మామగారిది గొర్రెల మాపు మేపుచున్నప్పుడు ఒక పర్వతం అవతలికి వెళ్ళిన తర్వాత ఒక మొదల్లో ఒక పొదల్లో ఎవరు కనిపించారమ్మా, యెహోవా దేవదూత ఎవరు కనిపించిందమ్మా, మోషేకి కనిపించింది. దేవదూత అనగా దేవుని యొక్క ఆత్మస్వరూపము అని దేవుడు మనకు మాట్లాడుచున్నాడు. మోషేకి దేవుడు ప్రత్యక్షమయ్యి 10 ఆజ్ఞలు రాయించాడు. నీ దేవుడు యెహోవాను నేనే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి మీద, భూమి కింద నీరు ఉంది కానీ నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. దేవుడు వర్తమానం మనకి ఒప్పించిన వారు మోషే. మోషే ధర్మశాస్త్ర ప్రకారం వెంబడించాలంటే చాలా భయంకరంగా కదా. ఇక్కడ మోషే మాట్లాడుచున్నారు, అందుకు మోషే చిత్తగించుము, వారు నా మాట నమ్మరు, నా మాట వినరు, యెహోవానికి ప్రత్యక్షము కాలేదందరూ అని ఉత్తరమేగా, యెహోవాని చేతిలోనిది ఏమిటి అంటే, ఇశ్రాయేలీయులకు వెళ్ళి ఇదిగో నేను కనిపించి నీకు ప్రత్యక్షమయ్యానని వారికి చెప్పమని చెప్తే మోషే ఏమన్నారు, వారు నా మాట నమ్మరు, నన్ను అబద్ధం చేసుకుంటారు అని అన్నప్పుడు ఏమన్నారు, నువ్వు మిక్కిలి భయపడకము, నేను ఉన్నానని నీకు ఎలా చూపించానో వారు కూడా ఒక మార్గం నేను చూపిస్తున్న దేవుడు సెలవిచ్చాడు. ఏ విధంగా చూపించాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు మన పక్షం ఎన్నో కార్యం చేస్తాడు చేయడా. దేవుడు ఉన్నాడని మోషే నిరూపించాడు, దేవుడు ఉన్నాడని అబ్రహాము నిరూపించాడు, మోషే ఉన్నాడని అలానే నోవాహు నిరూపించాడు. ఇదో మనం నిరూపిస్తున్నామా? ఎందుకు ఇస్తా? మన దేవుడు మనమే ఎరుగుతున్నామా? మోషే ప్రత్యక్షమయ్యాడు. ఆ పదల మధ్యలో అగ్ని జ్వాలలతో ఆ దేవదూత ప్రత్యక్షమయ్యి మోషేతో మాట్లాడిన మాట ఏం చేస్తా, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకి ఈ వర్తమానము తెలియజేయము అన్నప్పుడు మోషే అన్నాడు, ప్రభువా వారు నా మాట నమ్మరు, వారు నా మాట గ్రహించరు. నీ చేతిలో ఏముంది అని అడిగినప్పుడు ఏముంది? ఒక కర్ర ఉన్నట్టు. ఎవరి చేతిలో? మోషే చేతిలో ఒక కర్ర ఉన్నట్టు. కర్రను పాముగా మార్చిన దేవుడైనా, ఆ పాముని కర్రగా మార్చిన దేవుడైనా ఆయన ఉన్నాడని నిరూపించాడు. నిరూపించదా? ఏం నిరూపిస్తున్నావు? దేవుడు ఉన్నాడని ప్రజలు నిరూపించాడంటే నీ కార్యము దేవుడు సఫలం చేయాలి. నువ్వు దేవుడి కొరకు వచ్చావు దేవుడి దగ్గరికి, ఆ కార్యం జరిగితేనే వారు నమ్ముతారు, లేకపోతే నమ్ముతారా? మోషే నిరూపించాడు. ఏం నిరూపించాడు? దేవుడు ఉన్నాడని. ఆ కర్ర కింద పడేసినానే చేతిలో ఉన్నంత మాత్రం పరిశుద్ధంగా ఉంది, కిందగా పడిపోయి ఏమైపోయింది? పాము అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా అంతే, దేవుడి మార్గంలో ఉన్నామంటే నువ్వు కర్రవలే ఉంటావు, లేదంటే పాము వలే ఉంటావు. నువ్వు దేవుడి చేతిలో ఉన్నావంటే ఆ మోషే చేతిలో ఎలాగైతే కర్ర ఉందో అట్లా వలె నువ్వు ఉంటావు. లేని అలా ఆ చేతిలో నుంచి కర్ర కిందడిపోతే ఎలాగైతే పాము అయిపోతుందో ఆ పాము చూసి మోషే భయపడదా? కర్ర చూసి భయపడ్డా? భయపడ్డా. పామును చూసి భయపడ్డా. మనం కూడా మోషే చేతిలో ఉన్నామంటే పరిశుద్ధులుగా ఉంటాం. లేని అలా ఆ పాము వలె నీచముగా మనం కూడా ఉంటాం. ఉండమా? దేవుడు నిరూపించాడు. ఆయన భక్తి చూపించి ఇది ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిని కనపరిచాడు. కనపరచలేదా? నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడైనా దేవుడికి నిరూపించావా? నువ్వు చేస్తున్న ప్రార్థన అనేక మంది చూస్తారు, వారి వల్ల నీకు యోగ్యం కలిగి ఆనాడు దేవుని యొక్క వాక్య ప్రకారముగా మోషే ప్రార్థించగా మన్నాను కురిపించాడు. దేవుడు కురిపించేదా? నువ్వు ప్రార్థించకేమో యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుని దేవుడు ఆపువేస్తుంది. యెహోషువకు నిరూపించాడు దేవుడు ఉన్నాడని కదా. వారందరూ కూడా ఏం చేశారు?
మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు ఉన్నాడని వాళ్ళందరూ కూడా ఎన్నో పెద్ద పెద్ద కేకలు వేస్తుంటే యోషువ ఏమన్నాడు, మీ ఆజ్ఞ మీరు చేయండి, నా దేవుడు చూపించిన ఆజ్ఞ నేను చేస్తానని ఏం చేస్తాడు, ఒక బలిపీఠం మీద మోకరించి ప్రార్థన చేస్తాడు, దేవుడు ఉన్నాడని నిరూపించాడు. దేవునికి మోకలు కనుక ఆ ప్రజలకు చూపించుకో, దేవుడు ఉన్నాడని మనం నిరూపించాలి. నిరూపిస్తున్నావా? ప్రార్థన చేస్తామంటే ఆ పక్షవాయు గలవాడి స్వస్థత పొందాలి. నువ్వు ప్రార్థన చేస్తావంటే ఇదిగో ఆ ఎదవరాల పక్షుల దేవుడు వ్యాఖ్యమాడాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడే ఆ గొంతాల యొక్క గర్భం ప్రేరేపించి ఆమెకి సంతానం కలగాలి. అది దేవుడు నాకు నిరూపించడం. నువ్వేం చేస్తావు? ప్రార్థన చేయడం కాదు, ఆ ప్రార్థన దేవుడు మనం కనిపించాలి. ఇశ్రాయేలుకి దేవుడు చూపించాడు. మోషే ఎలా చూపించాడు ప్రభు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా నీ చేతిలోనిది ఏమి అని అతను అనగా అందుకు అతను కర్రను, అప్పుడు ఆయన నేల మీద దాన్ని పడవేయము, అతను దాని నేల మీద పడవేయగా అది పాము ఆయను. మోషే దాన్ని చూసి పారిపోయేను. ఏమైనమ్మా? మోషే చేతిలో ఉన్నది ఏంటి? కర్ర. ఆ కర్రని వెళ్ళి ఎక్కడ పడేమో వారి జనం మధ్యలో ఆ కర్రని పడవేయము. అప్పుడు ఏమైంది? చేతిలో ఉంటే మేము కర్ర అయింది, కింద పడేస్తే పాము అయింది. అప్పుడే నమ్మరా? నమ్మరు. ఎందుకంటే దేవుడు మనం కనపరచాలి. మొదటి దేవుడు ఉన్నాడని నమ్మాలంటే ఈ బిడ్డలు ఏం చేయాలి? ఆదివారం ప్రార్థనకి వెళ్తే కాదు, సోమవారం నుంచి శనివారం వరకు చేసిన పనులను చేసేసి ఆదివారం వచ్చేది భక్తి అయిపోతా కాదు. మిగతా రోజుల్లో కూడా పరిశుద్ధంగా ఉన్నప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని కనపరచాలంటే మోషే పరిశుద్ధంగా నడిచాడు. మోషే ఎలాగైతే దేవుడిని ఆశ్రయించాడో నువ్వు కూడా అట్లనే ఆశ్రయించాలి. ఆదివారం అంటే అందరూ ప్రార్థనకి వెళ్తారు కదా, మా తండ్రి కాలం ప్రార్థనకి వెళ్ళేవారు కదా, మా పెద్దల కాలం ప్రార్థనకి వెళ్ళేవారికి కాదు. నీవు దేవుడిని ఆశ్రయించిన వారికి సాంప్రదాయ ప్రకారంగా ప్రార్థనకి వెళ్తాం కాదు. యెహోవా ధర్మశాస్త్ర ప్రకారముగా ఆ మోషే ఎలాగైతే ఆ కళల పాముని కలగా నిరూపించాడో నువ్వు కూడా అట్లా వాళ్ళ దేవుడిని కనపరచాలి. నీ చుట్టుపక్కలకి దేవుడిని కనపరచాలి. ఎలా కనపరచాలంటే ఇదిగో మొన్నటిదాకా ఆమె తన భర్తను వేధించేది, ఎప్పుడైతే దేవుడు చేపట్టుకుందో తన భర్తను ప్రేమిస్తుంది. ఆ రీతిగా దేవుడు మనం కనపరచాలి. మొన్నటిదాకా భార్యను కొట్టేసి భార్యను తిట్టేసి అంతమాట అదని ఇదని రోడ్డు మీద పడేసి తాగేసి తిరిగేవాడు ఎప్పుడైతే దేవుడు చేపట్టుకున్నాడో అవన్నీ వదిలిపెట్టాడు. అన్న రీతిగా దేవుడు మనం కనపరచాలి. అది దేవుడు పడుతుంది. అంతేగాని ఆదివారం ప్రార్థనకి వెళ్ళి సోమవారం తాగేసి మంగళవారం అయి పని చేస్తే ఎవరైనా విశ్వాసం దేవుడు ఎమ్మడిస్తాడా? ఏమంటాడు? ఆలే దేవుడు నమ్మి ఎలా నడుస్తుంటే మనమేం నమ్ముతాము అంటారా? అప్పుడు అన్నాడు దేవుడు, ఏమన్నాడు? మోషే ఆ మార్గములు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. అపవిత్ర మార్గం వదిలిపెట్టి పరిశుద్ధమైన మార్గం నడిచిన కనుక దేవుడు గచ్చ పొదల నుంచి అగ్ని జ్వాలంలో దేవుడు మోషేకి కనిపించాడు. నువ్వు కూడా అట్లా వాళ్ళే ఉన్నావంటే దేవుడికి ఏం చేస్తాడు? తన రూపము నీకు స్వరూపముగా కనపరుస్తాడు. ప్రభు ఉన్నారని ఆనాటి వారికి చూపించాలి. ఈనాటి వారు ఎవరు చూపిస్తున్నారా? నీకే దేవుడు కనపరుస్తాడు. ఎవరి వాడికి ఏం చూపిస్తావు? ఇంకా ఏం చేస్తా? నీలోనే విశ్వాసం లేదు, నీలోనే భక్తి లేదు, నీలోనే పవిత్రత లేదు, నీలోనే పరిశుద్ధత లేదు. నీవే దేవుడు చూడలేదు, ఎదుటివాడికి దేవుడు చూపిస్తావా? దేవుడిని చూడాలంటే మోషే అందు పరిశుద్ధముగా నడవాలి. ఇక దేవుడు మాట్లాడుచున్నాడు, అప్పుడే నేల మీద పడవేయగా అది ఏమైనా దాని నేల మీద పడవేయగానే అది పాము ఆయన. మోషే దాన్ని చూసి పారిపోయాడు. అప్పుడు యెహోవాని చేతి చాపించిన తోట పట్టుకోవడం దేవుడికి మహిమ కలుగును గాక. ఏం పట్టుకోవడము? ఆ కర్ర పడిపోయిన తర్వాత పాము అయిపోయిన తర్వాత ఏం పట్టుకోవడము? ఆ తోకను పట్టుకోవడము. ఆ తోక పట్టుకున్నాం ఏమైపోయింది? కర్ర అయిపోయింది. మనం కూడా దేవుడు పెట్టి ఇక్కడ ఏం చేయడం అనుకున్నావా? అన్ని చేసి వచ్చిన తర్వాత దేవుడు పెట్టి పట్టుకున్నాక అన్ని మానేసింది. మనలా వీడేం చేయలేడు, వీడు వల్ల ఏమాదో, వీడి వల్ల అసలు ఏం చేయలేదు అన్నావా? అది ఎంతో మంది ఇద్దరు గెలిచి 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 అన్ని వదిలేసి దేవుడు బైబిల్ పట్టుకున్నాం. ఈరోజు దేవుడు బైబిల్ పట్టుకున్న అందరూ కూడా ఒక కాలంలో ఎన్నెన్నో పనులు చేస్తున్నారు కదా. ఇలా దేవుడు పెరిగిన తర్వాత ఇవన్నీ మానేస్తారు. మనలా వీడు చేతగా వీడు ఎవరు ఏమో వీడు ఏం చేయడు, అంత మన ప్రార్థన బైబిల్ అన్నాడు, వీడు ఏం చేయడు అనుకున్నావా?
చేస్తావా? అది అన్ని చేసి 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 ఇవన్నీ వ్యర్థమని మర్చిపోయిన తర్వాతే బైబిల్ పట్టుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఈరోజు నమ్ముచున్నవన్నీ కూడా మోసం చేస్తాయి, కానీ దేవుడు మోసం చేసేవాడు కాదు. దేవుడు అదే అంటున్నాడు, ఆ కర్ర ఏం చేస్తాడు? పాముగా చేసేసి ఆ పాము తోక పట్టుకుని ఏమైపోతుంది? కర్ర అయిపోతుంది. వాళ్ళందరి మధ్య దేవుడు నిరూపించాడు. ఏమని? దేవుడు ఉన్నాడని నిరూపించాడు. నిరూపించదా? దేవుడు కనపరిచి ఏమన్నాడు? ఆ 4 వర్షములు వస్తున్నాయని, ఆ ఎండ ఆగిపోవాలని వర్షం లేవు, పంటలు లేవు, తినడానికి ఆహారం లేదు, కరువు కాలంలో ఉన్నప్పుడు యెహోషువకు దేవుడు కనపరిచి ఏమన్నాడు? నువ్వు ప్రార్థించుము, నీ దేశం నేనేం చేస్తాను? భూపంతగా చేస్తానని యెహోషువకు దేవుడు చెప్పాడు. అట్లా రీతిగానే ప్రార్థించినప్పుడే ఏమైంది? భూమంత పంటతో నిండిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తును మనం వెంబడిస్తున్నప్పుడు పరిశుద్ధముగా జీవించి, ఈ పట్లలో పరిశుద్ధత ఉందో లేదో నాకు తెలియదు, కానీ హృదయంలో పరిశుద్ధత దేవుడు చూస్తాడు. దేవుడు వాక్యం సెలవిస్తున్నది. ఆ కర్ర పాముగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. మార్చడా? పాముని కర్రగా మార్చగలడు. పాముని కర్రగా మార్చిన దేవుడు, కర్ర పాముగా మార్చిన దేవుడు రెండింటిని ఒకరిగా ఒకే రీతిగా మార్చుతాడు. మార్చడా? నిన్ను మారుస్తాడు. చూపించి దేవుడు అన్నాడు వాళ్ళందరికీ వెళ్ళి ప్రార్థించు. నువ్వు ప్రార్థించిననే త్రాగుబోతులు మారాలి. నువ్వు ప్రార్థించిననే అది వారి గృహం కట్టుకో. నువ్వు ప్రార్థించిననే వారికి వివాహాలు అవ్వాలి. నువ్వు ప్రార్థన చేసిననే వారి రోగము స్వస్థత కలగాలి. అప్పుడు వారందరూ నమ్ముతారు. నమ్మరా? ఒక పక్షవాయువుని తీసుకొచ్చాడు. ఆ పక్షవాయువుని తీసుకొస్తే ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పాడు, కానీ నేను స్వస్థపరచని చెప్పారా? వాళ్ళందరూ ఏమన్నాడు? నువ్వు దేవదూషణ చేయించినగా దేవుడికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నావు. అంటే పాపాన్ని దేవుడు తప్ప ఎవరు క్షమించకూడదు అనే ఆజ్ఞ ప్రకారం కాదు. ఒక మనుషుడు కూడా పాపము క్షమించే దేవుడు ఇచ్చాడు. అంటే నీతిమంతుడే ఒక పాపిని క్షమించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నీతిమంతుడు అయితే పాపని క్షమించగలవు. నువ్వు పాపం అయితే వేరే పాపని క్షమించలేవు. క్షమిస్తావా? దేవుడు అది చెప్పాడు. ఏం చేస్తా? నువ్వు నీతిమంతుడు అయితే ఎదుటివాడి పాపాలు క్షమిస్తావు. నువ్వు ఎదుటివాడి పాపము క్షమించిన నువ్వు కూడా పాపం చేసిన వాడు అని దేవుడి వాక్యము నిండా సెలవిస్తుంది. ఇస్తుందా? మన ఇంటి ముందు, మన ఇంటి అనుకో, ఇంటి పక్కన ఎవరైనా త్రాగేసి ఏం చేశారనుకో, మనం క్షమిస్తాం. మనం ఏం చేస్తాం? మనం శిక్షిస్తాం. కానీ దేవుడు బిడ్డలు క్షమిస్తాం. నేను పుట్టినా వాడిని క్షమించాడు, వాడిని తిట్టినా క్షమించాలి. మోషే మీదకి ఇశ్రాయేలు సైన్యం, పరో సైన్యం లేచినా యుద్ధం చేశాడా? ప్రార్థన చేసింది. చేస్తా నా దేవుడిని యెహోవా కనపరిచింది. ఏం చేస్తా? యుద్ధం చేయమని దేవుడు నాకు చెప్పలే. వాడిని ఏం చేయమన్నాడు? మార్చమని దేవుడు చెప్పాడంతే. వారికి దేవుడు ఉన్నాడని కనపరచమని చెప్పాడంతే. మోషే మాట ఒకటే. వారిలో ఏం చూపించాలి? ఇశ్రాయేలు జనులు దేవుడు ఉన్నాడని చూపించాడు. చూపించాడా? దేవుడు ఉన్నాడని నిరూపించాడు. మనం కూడా ఎవరైతే దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడో వారికి దేవుడు ఉన్నాడని చూపించాలి. బుద్ధిని ఏం చేస్తా? దేవుడు లేడు దేవుడు లేడు అంటే చేస్తా వారి దేవుడు నమ్ముతారు. కానీ దేవుడు మనమంతా ఒకసారి చూడండి, ఏదైనా అనుకున్న కాలం నెరవేరలేదనుకో ఏమంటాం? దేవుడు లేడు అంటాం. మన బిడ్డ మన మానే దేవుడు లేడు అంటాం. మన ఇంట్లో ఆత్మతో దేవుడు లేడు అంటాం. దేవుడు ఎక్కడ చేస్తా? నీవు నమ్మిన చోటే దేవుడు ఉంటాడు. మనమే దేవుడు అని చెప్తే వాళ్ళు నమ్ముతారా? దేవుడు ఎలా అంటాడు? నేను ప్రతి చోటలో నేను నిలబడి ఉన్నాను అని దేవుడు వాక్యం సెలవిస్తాడు. మోషే దేవుని యొక్క వాక్య ప్రకారం 5వ వచనం దేవుడు మాట్లాడుచున్న మాట ప్రకారం ఆయన తన చేత వారి తన పెద్దల దేవుడైన యెహోవా అనగా ఏమన్నా ఆయన తన చేత తన పెద్దల దేవుడైన తన పెద్దల దేవుడేమో ప్రభు అయిన యేసు క్రీస్తు అబ్రాహాము దేవుడైనే, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మోషే దేవుడు కూడా ఆయనే. యెహోషువకు తోడుకున్న దేవుడు నీకు తోడుగా నుండి దేవుడు అక్కడ మోషే తర్వాత ఎవరు వచ్చారు తెలుసా? యెహోషువ వచ్చాడు. మోషే మరణం పొందిన తర్వాత యెహోషువని దేవుడు ఆదరించాడు. నూను కుమారుడైన ఈ మోషే మరణం పొందుచున్నప్పుడు ఏమైందమ్మా? తర్వాత ఎవరు పిలిచాడు? యెహోషువను పిలిచి నా దేవుడు యెహోవా నీకును తోడుగా నుండును. నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకి కనుపరచుకో. నీ గొప్పది కాదు, దేవుడి కార్యం చేయమని దేవుడు చెప్పాడు అంతే. మోషే ఎక్కడ కూడా గొప్పగా నడవాలి. ఏం చేస్తాడు? దేవుడు ఉన్నాడని చేయించాడు.
మీరు నాతో వచ్చారంటే రక్షించబడదు, లేని అలా ఏమొదలు శిక్షించబడింది అని దేవుని వాక్యము సెలవిచ్చింది. ఎర్ర సముద్రాన్ని పాయగా చేస్తున్నటువంటి మోషే అక్కడే. నువ్వు కూడా అట్లా వాళ్ళు ఎర్ర సముద్రాన్ని పాయగా చేయాలి అంటే పాపములో ఉన్నటువంటి పాయగా చేయాలి. చేస్తున్నావా? ఈ వాళ్ళలో పాపలుస్తున్నారా? నీ వాళ్ళకు చేర్చుకో. ఇశ్రాయేలు పాపంతో నిండిపోయిన కనుక ఎర్ర సముద్రుడిని పాయగా చేసి మోషే ఏం చేస్తాడు? ఆ ఒట్టికి చేర్చి పరిశుద్ధమైన త్రావులను నడిపించాడు. ఈ ఒట్టేమో అపవిత్రమైనది, ఆ ఒట్టేమో పవిత్రమైనది. అపవిత్రమైన ఒట్టిలో ఉన్న వాళ్ళందరూ ఏం చేర్చాడు? నీతిమంతుల గుంపులోకి చేర్చిన ఏమన్నంటే మోషే ఉన్నాడు. లేదా మోషే చేర్చాడు. వదిలిపెట్టడా? ఎర్ర సముద్రాన్ని 6 నెలలు నడిపించిన దేవుడు నిన్ను అట్ల వాళ్ళే నడిపిస్తాడు. యెహోవాను ఎప్పుడు ఇచ్చామంటే 6 నెలలు దేవుడు నడిపిస్తాడు. నమ్మిన వారందరూ కూడా లేదు, ఆ సముద్రం దాటేస్తారు. నమ్మిన వారందరూ ఆ సముద్రంలో మునగబడిపోయాను. నువ్వు అట్లా వాళ్ళే ఉన్నావు, ఒక్కసారి చూసుకొని దేవుడు వాక్యము సెలవిస్తుంది. మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా ఆ మోషే కనిపించిన దేవుడి కార్యాలు ఆ ఇశ్రాయేలు ప్రజలు కూడా తెలియజెప్పుతున్నారు. ప్రభు యేసుక్రీస్తు ప్రకారముగా నువ్వు కూడా తెలియజెప్పు. ఇదిగో యేసుక్రీస్తు ఎటువంటి వాడైనా లేపగలేవాడు అని చెప్పు. నీ ఇంటి పక్కలు కన్నీటితో దుఃఖంతో ఉన్నారా? వారికి దేవుడు ఉన్నాడు నిరూపించింది. నీ ఇంటి ముందు నీకు తెలిసిన వారి బంధువులు, స్నేహితులు, నీ అన్నవారు ఎవరో ఆపదలు పని ఉన్నారా? వారిని వాదాచి దేవుడు ఉన్నారని వారికి వాక్యం చేత ఒక మార్గము చూపించు. దేవుడు అంతేగాడు త్రోమకు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. కష్టంలో ఉన్న వారికి నేనే సత్యము, దుఃఖంలో ఉన్న వారికి నేనే మార్గము, కష్టాల వారికి నేనే మార్గం చూపించుకుని దేవుడు వాక్యము సెలవించు. దేవుడు ఉన్నారని వెళ్ళలేని వారికి చూపించు. దేవుడు ఉన్నాడని ఇదిగో ఎవరు వాళ్ళకి తెలియచెప్పుము. మోషే ఎలాగైతే దేవుడు ఉన్నాడని ఇశ్రాయేలుకి చెప్పాడు, నీవు కొన్ని గ్రామస్తులకు తెలియచెప్పుము. దేవుడు ఉన్నాడు నిరూపించాలంటే మోకాళ్ళతో కన్నీటి ప్రార్థించి ఏకాంత ప్రార్థన చేయాలి. మోషే ఇశ్రాయేలు ప్రజల క్షేమం కొరకు అనుదినము కూడా ప్రార్థన చేస్తున్నాడు. చేస్తున్నావా? మోషే ఇశ్రాయేలు కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెట్టి, ప్రభువా నా బిడ్డలైన వారిని రక్షించుము, ఆమె ఏ ఆపదలో పడకుండా, ఏ శిక్షలో పడకుండా, ఏ ప్రజలకి బాని సాగుకుండా ప్రభువా వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా కనుక గ్రామం కొరకు, దేశం కొరకు ప్రార్థన చేస్తున్నారా? గొప్పలు పెట్టుకుంటున్నారు, ఎడ్డింగ్ రాస్తున్నారు సోషల్ మీడియా మీద. ఇదిగో దేశ క్షేమం కొరకు, రాష్ట్ర క్షేమాల కొరకు, గ్రామ క్షేమం కొరకు కాదు, నీ మనసులో పవిత్రమైన ఆత్మయందు దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రభుత్వం కొరకు, గ్రామం కొరకు ఏం చేయాలి? కన్నీటితో ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు. మోషే నడిచిన మార్గము పరిశుద్ధమైన మార్గం. తన మందని మేపుచ్చినప్పుడు దేవుడు మా పొదల్లో ఎలాగైతే పరిశుద్ధాత్మ కనిపించిందో నీకు దేవుడు కనిపించాడంటే మందని మేపాలి. ఏ మందని? పాపంలో పడిందని మేపని మందని వాక్యం మేపడాలి. వాక్యం అంటే మందులు ఉన్న వారికి కాదు, వాక్యం అంటే దేవుడి భక్తులు ఉన్న వారికి కాదు, వాక్యం అంటే బైబిల్ పెట్టుకునే వారికి కాదు, వాక్యం అంటే బాప్తిసం తీసుకునే వారికి కాదు, వాక్యం అంటే క్రైస్తవులకి కాదు. ఇది ప్రతి ఒక్కరికి సాధిస్తుంది కదా. మందిరంలో ఉన్న లేకపోయిన వాక్యాన్ని పాటించాలి. వాక్యం ప్రతి మనిషికి ఏమైంది? మార్గం అయ్యిందని దేవుడు వాక్యము సెలవిచ్చింది. మోషే దేవుడు నమ్మిన వాడే కాదు, దేవుడు నమ్మని వాడిని కూడా రక్షించాడు. రక్షించదా? నీవు కూడా ప్రార్థనకు వచ్చిన వరకే కాదు, ప్రార్థనకి రాని వారి కొరకు ప్రార్థన చేయాలి. మన సంఘం కొరకే కాదు, ఎదుటి సంఘం కొరకు ప్రార్థించినప్పుడు దేవుని ఆశ్రయించడా? పరుడైన యేసుక్రీస్తును మనం వెంబడించాలంటే అన్ని వదులుకోవాలి, అన్ని మారుకోవాలి. అప్పుడే దేవుడు ఎందుకు ఎదగలడు. లోక సహవాసం కొన్ని దేవుడు ప్రార్థన చేయలేదు. చేస్తామా? లోకంతో సహవాసం చేస్తే దేవుళ్ళ పైకి లేస్తామా? ప్రభువుని వెంబడించు. యేసుక్రీస్తు నువ్వు నమ్మాలి. నమ్ముచున్నావా? భక్తి అంటే ఏంటి? ప్రార్థన చేయడం కాదు. భక్తి అంటే ఏంటి? పాటల పాటే కాదు. భక్తి అంటే ఏంటి? వారికి మీకు సాయం చేయడం కాదు. భక్తి అంటే తెరబట్టేసేసుకుని ఇదిగో రైలు ప్రార్థన ఇవ్వడం కాదు. భక్తి అంటే నీ కుటుంబాన్ని ప్రేమించాలి. భక్తి అంటే నీ అత్తగారిని ప్రేమించాలి. భక్తి అంటే నీ మామగారిని ప్రేమించాలి. నీ తల్లికి దానికి సాగిపోవాలి. నీ భార్యను ప్రేమించాలి, నీ భర్తను ప్రేమించాలి. అది భక్తి అంటే. ఆ భక్తిలో దేవుడు ప్రేమిస్తాడు. అంతేగాని ప్రభా నేను ప్రార్థన చేసేస్తాను, ప్రభా నేను భాష పాడేస్తాను, ప్రభా నేను వాక్యం చెప్పేస్తాను, ప్రభా యేసయ్యా ఇదిగో అనుకునే ప్రార్థన చేశాను కాదు.
మోషేకి దేవుడు దర్శించాడు, మోషేని దేవుడు పిలుచుకున్నాడు. నిన్ను పిలుచుకోవాలంటే మోషే ఎలాగైతే నీతిమంతుడిగా నడిచాడు, నువ్వు అట్లా వాళ్ళు నడవాలి. నడుస్తున్నావా? నీ మీదకి అపవిత్రాత్మ లేస్తున్నాయా? నీ మీద దుష్టులు లేచినారా? నీ మీదకి మృగాలు లేస్తున్నాయా? అతను చీల్చివేసే దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. నీ శత్రువు నీ మీద లేచినారా? వాళ్ళు అడగదొక్కే దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. నీ మీద గురించి నీ మీద నీ బంధువులే లేని వాళ్ళ పనికి నిన్ను అపవిత్రపాలు చేస్తున్నారా? అడగదొక్కే దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. గ్రహించుకో, నిన్ను మీదకి ఎవరైతే వేస్తున్నాడో వాళ్ళు చీల్చివేసే దేవుడు ఉన్నాడు. లేదా ఇక ప్రభు యేసుక్రీస్తు ప్రకారంగా ఆ తర్వాత ఎడచిను, ఆ తర్వాత చెయ్యి చాపి మళ్ళా నీ రొమ్ము ఉంచుకొనము. అతను తన చెయ్యిని మళ్ళా తన రొమ్మును ఉంచుకొనగా అతని రొమ్ము నుండి వెలపడికి తీసుకునే అది అతని మిగిలి శరీరం వలె అయ్యును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగానేమో తన చెయ్యి రొమ్మును ఆదుకున్నప్పుడు పుష్టి అయిందనగా రోగాస్తులం అయిపోయింది. ఆ చెయ్యి ఈ చెయ్యి ముందు చూసుకొని శుద్ధిగా ఉంది. ఈ చేతులు తీసుకుని నీ రొమ్ము మీద ఆదుకున్నప్పుడు ఆ చేయమైంది వ్యాధితో అయిపోయింది. అందరూ ఏమన్నాడు, ఇప్పుడు చేయి బాగుంది కదా, చేయి బాగుంది కదా, అలాగైపోయింది అలాగైపోయింది అందరూ ఆశ్చర్యపడిపోయి భయపడిపోతుంటే నువ్వు భయపడిపో. అదే చేయను మళ్ళీ నీ రొమ్మును ఆదుకునము. మళ్ళీ ఆ చెయ్యి శుద్ధి అయిపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. నిరూపించాడు దేవుడు, నిరూపించాడు. దేవుడు దేనిని చేయగలడు? దేవుడు ఏమైనా చేయగలడు? ఎండిపోయిన చెట్టుని చిగురించబడిగా చేసేసాడు. మోషేలో దేవుడున్నాడు అని నిరూపించాడు. నీలో దేవుడు ఉన్నాడా? నిరూపించాడు. నీలో దేవుడు ఉంటే ఏం చేయాలి? ఎవరికైనా స్వస్థత కలిగించాలి. కలిగిస్తున్నావా? మా ప్రార్థనకు వచ్చిన కొరకే ప్రార్థన చేస్తామండి, మా సంఘంలో ఉన్న వరకే ప్రార్థన చేస్తామండి, మా సంఘస్థుల కొరకే ప్రార్థన చేస్తామండి, మా సంఘం అన్నా కానీ నా బిడ్డలు ఎప్పుడన్నావా? ఎప్పుడైనా కానీ మోషేవాడు నా బిడ్డలు అన్నాడేమో కానీ నా గ్రామము నా దేశం అన్నాడా? ఇశ్రాయేలులే ఐగుప్తు ప్రజల కోసం, గలిలే దేశం కోసం, బిత్లెహేము దేశం కోసం, అనేకమైన దేశాల కోసం మొర్ర పెట్టాడు. వెంటనే నా చెడులైన వారు ఎక్కడున్నా క్షేమముగా ఉండాలని ప్రార్థన చేశాడేమో కానీ ఇశ్రాయేలు జనులు ఒకలే బాగుండాలని ప్రార్థన చేసా అటువంటి వారి కాదు. అందుకే దేవుడు ఏం చేశాడు? నేను నీలో ఉన్నాను, నువ్వు నాలో. నీవన్నీవి నాయి, నావన్నీవి నీవి అని దేవుడు నిరూపించాడు. నువ్వేం చేస్తావు? ఇలా వచ్చి ప్రభు ఈ నోరు ఎలాంటిది? నాయకి లేని వాడిని, నచ్చివాడిని ఏం చేస్తారు ప్రభు అని అన్నాడు మోషే. నువ్వు భయపడి దేవుడికి కోపడ్డాడు మోషే. ఎందుకు భయపడి తెలుసా? మోషే మీద దేవుడు కోపడ్డాడు. ఎందుకు కోపడ్డాడు తెలుసా? ఆయన ఏమన్నాడు? ఇదిగో వెళ్ళి పరో దగ్గరికి వెళ్ళి ఈ సువార్త చెప్పమని చెప్తే ఏమన్నాడు? ప్రభువా నేను నాలుగు మందము కలిగిన వాడిని, అంటే నత్తివాడిని, పిలుపువాడిని. నువ్వేం భయపడు, నీ నాలుగు నేను తోడయ్యున్నాను, నువ్వు వెళ్ళి సువార్త చెయ్యము. నీ ఆహారం నీ సహోదరైన నీ అన్నైన ఆహారం ఎలా ఉన్నాడు? సువార్త విషయంలో మెలుగు కలిగి ఉన్నాడు. నువ్వు కూడా అలాగనే నుండు అన్నప్పుడు ఏమాడు? ప్రభు నన్ను క్షమించు. ఆయన మాట ఎటువంటివైన మంచిదా? పరో చాలా పరో చాలా భయంకరమైన వాడు. పరో దేవుడు అంటే అసలు నమ్మకం లేనివాడు, దేవుడి పేరెత్తే చంపేసేవాడు, అసలు దేవుడు నమ్మితే ఊరుకునేవాడు కాదు. అటువంటి కొనేవాడు ఈ దేవుడి యెహోవా చాలా గొప్పవాడు అనే రీతిగా చేశారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి మీరు నా దగ్గరికి వచ్చి నన్ను అనడా? మోషేవాడు మీరు ఎక్కడున్నా దేవుడిని ప్రార్థించు అని చెప్పాడు. పరో సైన్యము చాలా భయంకరమైనది. ఇశ్రాయేలు దేశంలో పరో సైన్యం చాలా భయంకరమైనది. అంటే ఈనాటి క్రైస్తవులు చూడండి, ఎక్కడ సువార్త చేస్తాం చంపేస్తాం చూడండి. ఆ రీతిగా ఎక్కడ ప్రార్థన చేసినా, ఎక్కడ దేవుడి గురించి మాట్లాడినా, దేవుడి గురించి తలచినా పరో సైన్యం ఏం చేసేసా వాడిని చంపేసేది. అటువంటి పరో కూడా ఏమన్నాడు? నీ దేవుడి యెహోవా చాలా గొప్పవాడు అనేది చేసేసా. మోషే సువార్తకి ఎటువంటి హృదయాన్ని మారి నీ స్వార్థకు మాత్రమేయా? ఇక దేవాది దేవుడు మాట్లాడాల్సిన మాట్లాడతాడు.
వాడు ఈ రెండు సూచనలను బట్టి నీ మాట నమ్మకపోయినా వినకపోయినా నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయివను, అప్పుడు నీ ఏటి నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమాయు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు సూచనలు దేవుడు చూపించాడు. నమ్మరా? ఒకవేళ నమ్మకపోతే ఈ సూచన కూడా చూపించు. మొదటి సూచిక ఏం చేస్తా? ఆ కర్రను పాముగా మార్చాడు, పాముని కర్రగా మార్చాడు. రెండో సూచన అంటే ఆ చేతిని వ్యాధిగ్రస్తులో పెట్టాడు, పుష్టి చేశాడు, అదే చేతిని శుద్ధి చేశాడు. అయినా నమ్మకపోతే ఆ ఏటు కొట్టుకెళ్ళి ఆ నీటిని తీసి ఇదిగో నేల ఆరిపోయిన నేల మీద, ఎండిన నేల మీద ఆ నీటిని వేయము, ఆ నీరు పడిన చోట రక్తమాయను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేంటి నీరు రక్తం అవడం ఏంటి? ఎవరు నమ్ముతారా? మనమే నమ్మం. నీటిని తీసి ఎక్కడేమన్నాడు? ఆక నేల మీద వేయము. ఎవరో అక్కడ ఏం చేస్తాడు? జనం మధ్యలోనే చేస్తాడు. 20 లక్షల మధ్యలోనే ఆ స్వార్థ మోషే చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? ఆ ఏటు కొట్టుకెళ్ళి ఆ కోడెట్లు నీళ్ళు తీసి ఎక్కడేస్తాడు? ఆడిన నేల మీద వేస్తే ఆ నీరేమైంది? రక్తమాయను. అనగా అది నీటిగా రక్తముగా మార్చిన దేవుడు ఆయన. మీరేం చేస్తారు తెలుసా? అంటే మోషే మాట విన్నారంటే ఆ నీరు తాగుతాడు. మోషే మాట వినలేదంటే అదిగో ఆ నేల మీద రక్తం మీద తాగాలి అని దేవుడు చెప్పాడు. అంటే మీరు దేవుడు మాట వినారంటే చల్లగా ఉంటారు. దేవుడు మాట వినలేదంటే ఆ నేల మీద రక్తం వల్ల వేడి వేడిగా ఉంటుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మీరు దేవుడిని అప్పగించాలంటే మీకే కొద్దిగా దేవుడు రాడు మనసులా అలా ప్రభు యేసు క్రీస్తు మీరు వెంబడించాడంటే ఆ నీరు త్రాగేదురు, లేదంటే ఈ రక్తమే మీరు త్రాగేదురు. ప్రభువుని చాలా రీతిగా హింసించాడు. దేవుడు కూడా చాలా నిరూపించదా నేను దేవుణ్ణి అని ఎప్పుడు నమ్మదేస్తామో. ఐగుప్తు ప్రజలేంటి, యెరూషలేము ప్రజలేంటి, ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎప్పుడు నమ్మదేస్తా? ఆయన శిలువలో మరణం పొందిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత, ఆయన చాలా మరణం పొందిన తర్వాత, చనిపోయిన తర్వాత ఆయన తలకి కిందకి ఏలాడిచినప్పుడు ప్రభువా ప్రభు రొమ్ములు కూడా కలుస్తున్నారు. అరిస్తేదా? ప్రభు వాక్యం చెప్తుంది, మోషేకి దేవుడు ఎలాగైతే కనపరిచాడు నీకు దేవుడు కనపరుస్తాడు. దేవుడిని చూపించు. నువ్వు మాత్రమే కాదు, తోటి వాడిని మార్చాలి. నువ్వు ప్రార్థన మాత్రమే రావు కాదు, ఎదుటి వాడిని ప్రార్థన తీసుకురావాలి. అది దేవుడు అంతే. మోషే ఒక్కడే తన క్షేమం కోసం కాదు, 40 రోజులు ప్రార్థన చేసింది తన కుటుంబం కోసము, విద్యాభ్యాసం కోసము, లేదా తన బిడ్డల కోసము, తన కుటుంబం కోసము, బంధువుల కోసము, స్నేహితుల కోసము కాదు, ప్రతి క్షణము కోసం ఆయన ప్రార్థన చేస్తారు. ఏ క్షేమం ప్రార్థన చేస్తారు. చేస్తున్నావా? నా శత్రువును ప్రేమించు. అంటే మోషే ఏం చూడాలన్నా చాలా చక్కగా ప్రార్థన చేస్తాడు. ప్రభా నా మీదకి పరోలు ఎగుస్తున్నారు, పరోలు క్షమించి రక్షించు ప్రభా, అతనికి ఏ ఆప్త రాకూడదు ప్రభా. మనం చూడు, మన ఇంటి పక్కలో ఎవరైనా మా మీద గొడవకు వచ్చాయనుకో, అది కాళ్ళు ఇరిపోవాలి, అది చేతులు ఇరిపోవాలి, అది నాశనం అయిపోవాలి, అది చచ్చిపోవాలని ప్రార్థన చేస్తాం. మోసేవాడు ఆ మీదకి లేచి వారి కోసం ఏం చేశాడు? క్షేమమైన ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రభా పరోకి ఆప్త రాకూడదు, పరోని ఎవరు ఏం చేయకూడదు, పరోని రక్షించు ప్రభా, పరోని నీ మార్గంలో నడిపించు ప్రభా, పరోని నీ మందలో చేర్చుకో ప్రభా ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు చేస్తున్నావు ఆ ప్రార్థన. అది నాశనం అయిపోవాలి, అది కాళ్ళు ఇరిపోవాలి, అది చచ్చిపోవాలి, అది బిడ్డలు అలాగైపోవాలి, అది బిడ్డ కాలు తిరిగేది ప్రార్థన చేస్తున్నావు. కానీ ప్రభా వారు తెలిసిదే తిరిగే ప్రభా క్షమించి మనం ప్రార్థన చేస్తామా? దేవుడి బిడ్డలని తగ్గించుకున్నాం. ప్రభు బిడ్డలకి అన్ని ఆనందాలే, అన్ని సంతోషాలే. నీ వెళ్ళే మార్గము ఎంత భయంకరంగా నీకు దేవుడు త్రావు చూపిస్తారు. ప్రేమైన నువ్వు వెళ్ళే మార్గము ఎంత చీకటిగా ఉన్నా ఆయన వాక్యం నీకు వెలిగే చూపిస్తాడు. చూపించదా? ప్రభు మోషేకి అలాగే చూపించాడు, నీకు మార్గం చూపిస్తాడు. మోషేకి మార్గం చూపించి వాక్య ప్రకారం మాటను బట్టి 11 వచ్చింది. అప్పుడు మోషే ప్రభా ఎందుకు మనకే నీవు నా దాసులతో మాట్లాడినప్పుడు నేను మాట్లాడేది కనుక నేను నోటి మధ్యలో కలిగిన మాత్రమును గలవాను యెహోవాతో చెప్పగా, యెహోవా మానవులకు నోటి తెరిచేవాడు ఎవడు? మోగవాణి కానీ, చెవిటివాణి కానీ, దృష్టి గలవాణి, గుడ్డివాణి కానీ పుట్టించిన వాడు ఎవడు? దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా ఏమనడమా, నేను నాలుక మందము కలిగిన వానంటే నోరు లేని వాడిని. మాట ఒకటే మాట్లాడి ఇంకో మాట వచ్చేవాడు. అప్పుడు దేవుడు ఏమాడు, నువ్వు భయపడు. నోరుని సృష్టించిన వాడు యెహోవాయే, మాటలు సృష్టించిన వాడు యెహోవాయే, చెవిటి వాడిని సృష్టించిన వాడు యెహోవాయే, వినేవాడిని సృష్టించిన వాడు యెహోవాయే. శరీరం ఉన్న ప్రతి అవయాన్ని సృష్టించిన వాడు మన ప్రభు అయిన యేసు. అప్పుడు ప్రభు అంటున్న మాటల ప్రకారంగా పడదు. కాబట్టి వెళ్ళుము, నేను నీతో నీ నోటికి తోడయింటిని, నీవు ఏమి పలుకవలసిందో నీకు బోధించదని అతనితో చెప్పాను. దేవునికి మేము నీ వెళ్ళుము, అక్కడ నీకు తోడయ్యాడని చెప్పాడు. ఇక్కడేం చెప్పాడు, నీ నోటికి తోడయ్యాడు. నీ నోటికి క్రైస్తవులకి నోటి అదుపు లేదు. ఉన్నా పనికి మాట్లాడి మాట్లాడేస్తాం, చెత్త మాటలన్నీ మాట్లాడతారు, అబద్ధాల బూతులు, చెడు మాటలు, చెడుకీలు అన్ని మాట్లాడేస్తారు. ప్రభా అరా నీ నోటికి చిక్క ఉంచుకోమని దేవుడు వాక్యం సెలవించింది. ప్రేమ లేని చోట దేవుడు లేడు ఉన్నాడా? ప్రేమ లేని చోట దేవుడు అసలు నిలబడతా. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడే దేవుడు నిలబడతాడు. అందుకే ప్రభావం మీరు ఒకరికొకరు సహాయం చేసుకోవడం కాదు, ఒకరినొకరు మొదటిగా ప్రేమించుకోండి అని దేవుడు చెప్పాడు. అవును, మోషే ఆహారంలో సహోదర ప్రేమ కలిగి ఉన్నారు. అందుకే దేవుడు ఆశ్రయం చేతను కూడా. మోషే ఏమో పరిశుద్ధముగా నడుస్తున్నాడు, అహరోన్ ఏమో పొదల్లో చిక్కబడి ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు మోషే? తన సహోదరు క్షేమం కోసం ప్రార్థన చేస్తాడు. అక్కడి నుంచి విడుదల కలిగి దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ మోషే దగ్గర చేర్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీవు కూడా అట్లా ప్రార్థన చేయాలి. నీ నోటికి దేవుడు తోడై ఉంటాడు. నువ్వు ప్రతి మాట దేవుడికి తోడై ఉంటాడు. నువ్వు చేసే ప్రతి మాట దేవుడికి తోడై ఉంటాడు. భయపడుకో, భయపడచ్చా? వదిలేస్తున్న దానికోసం ఆలోచిస్తున్నావు అనుకో, అనుకో నేను ఎవరో మోసం చేస్తున్నాను అనుకో, వారి కోసం ఆలోచిస్తున్నాను అనుకో, అది బాగానే ఉంటాడు. నువ్వే పాడైపోతావు. నువ్వేం చేయాలి? నువ్వు ఆడికన్నా గొప్పవాడు అవ్వాలంటే దేవుడిని అప్పటించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడిని తీరుస్తాడు. అని ఎందుకు మోసం చేశాడు? యోసేపు ఏమనుకున్నాడు? నా సహోదరు ఎందుకు మోసం చేయాలనుకున్నా? దేవుడు ఎప్పుడు లేపుతాడు. దృష్టి దేవుని వైపే. పడగొట్టిన వైపు చూసాడా? మోసం చేసిన వైపు చూసాడా? కొట్టిన వైపు చూసాడు. ఏం చూసాడు? నా దేవుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు లేపుతాడు చూసాడేమో కానీ మోసం చేసిన వైపు చూసాడా? సాయం చేసి దేవుని వైపు చూసి నువ్వు కూడా అలాగే చూడు. ఎంతమంది పాడు చేస్తున్నా బాగు చేసే దేవుడు ఒక్కడా జాగ్రత్త చూసుకో. దేవుడు వదిలిపెట్టి లోకము తిరిగావా? ఆ లోకమైన మోసం చేసి నేను ఎందుకు పనికిరా చీకట్లో వదిలేసిందా? ఇప్పుడే దేవుడు ఏమి చూడు, ఆయన మంచిగా నడిపిస్తాడు. నీ నోటికి దేవుడు బోరగా వాడుకో, స్వార్థలో వాడుకో. నీ నోటికి చెత్త ఉంచుకో. అబద్ధాలు కానీ, బూతులు కానీ, చెడు తలంపులు కానీ, చెడు మాటలు కానీ ఏ మాట కొని నోటారా రాకూడదు. అబద్ధాలు ఆడకూడదు, బూతులు ఆడకూడదు అని మోషే ధర్మశాస్త్రంలో పదార్థాలు దేవుడు రాస్తాడు. లేదా అబద్ధాలు కానీ, నరహత్య కానీ, బూతులు కానీ, సాంగత్యాలు కానీ ఏది కూడా నీ నోటారా రాని కూడా దేవుడు వాక్యము సెలవించు. దేవుడు వెంబడిస్తున్నామంటే మనం భయభక్తులతో ఉండాలి. దేవుడు వాక్యాన్ని నమ్ముకున్నామంటే అన్ని వదిలిపెట్టాడు. ఇక ప్రభు వాక్యం సెలవిస్తున్న మాట 13లో, అందుకతడు అయ్యో ప్రభువా నీవు పంపదనవని పంపవుగాను. అయినా మోషే మీద కోపపడి లేని అన్యుడు అహరోను లేదా అతడు బాగుగా మాట్లాడగలని నేను ఇదిగో తాను నిన్ను ఎదుర్కోవచ్చున్నాడని అతనితో నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా? నువ్వు నన్నెందుకు పిలుస్తున్నావు? వస్త్రాలను మానేసి ప్రాణాలను పిలుస్తున్నావేంటి అని అడుగుతున్నావు. ఏమాడు? నీవు నీ మీద కోపడేమాడు? నీకన్నా నీ అన్న చాలా గొప్పవాడే, ధైర్యవంతుడే, బలమవాడే. అయినా కానీ నాకు ఎవరు కావాలి? నీవే కావాలి. దేవుడు బలం ఉన్నవాడు, అందం ఉన్నవాడు, ఆస్తి ఉన్నవాడు, గొప్పవాడు దేవుడు పిలవడు. ఎందుకు పనికి రాని వాడిని దేవుడు పిలుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యెషయా బిడ్డలైన నలుగురిలో కూడా దావీదు చాలా ఎలాంటి వాడమ్మా? ఎందుకు పనికి రానివాడు. చదువు సంఖ్య లేకుండా లోకం రోడ్ల మీద తిరిగే గొర్రెలు కాస్తున్న దావీదుని
దేవుడు ఎలాగైతే చెయ్యి పట్టి మంచి స్థితిలో నిలబెట్టాడు, నీ బిడ్డలో కూడా నీవు కూడా పనికి రాని పాత్ర వల్ల ఒకవేళ ఉంటే పనికొచ్చే పాత్రగా దేవుడు మారుస్తాడు. మనుషులు చేపట్టుకున్న వాళ్ళు మోసపోయి, మనుషులు చేపట్టుకున్న పడిపోనున్నాడేమో కానీ దేవుడు చేపట్టుకున్న వాడు మోసపోవడానికి ఎవరు లేడు, పడిపోవడానికి ఎవరు కూడా లేనే లేదు. ఒకవేళ నువ్వు దేవుడు చేయవదున్నా ఆయన చేయి వదలనే వదలడు. కదా మోషేతో దేవుడు మాట్లాడు. ఎలా మాట్లాడంటే ఆయన ఆత్మస్వరూపంతో దేవుడు, దేవతతో దేవుడు మాట్లాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? మోషేకి ప్రత్యక్షమయ్యాడని 3 సూచనలు చూపించాడు. చూపించదా? మొదటి సూచన ఏంటి? కర్రనేమో పాముగా మార్చేస్తాడు, పాముని కర్రగా మార్చేస్తాడు. రెండో సూచన ఏం చేస్తాడు? యేసుప్రభు అయిన పేరట దేవుడు ఆ చెయ్యిని రోగవ్యస్తుల్లో పడేస్తాడు, ఆ చెయ్యిని మళ్ళీ శుద్ధి చేస్తాడు. మళ్ళీ ఏం చేస్తాడు? ఏటిలో నీళ్ళు తీసివేస్తే ఆరిన నేల మీద ఏం చేస్తాడు? ఆ నీటిని రక్తముగా మార్చేస్తాడు. మార్చేదా? 3 కార్యాలు దేవుడు చేస్తాడు. 4వ కార్యం ఏంటి? మోషే మాట చేత ఫరోని దేవుడు మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మోషేకి దేవుడు కనపడి 4 సూచనలు చేశాడు. మొదటిదేమో కర్రను పాముగా మార్చి పాముని కర్రగా మార్చాడు. రెండోదేమో ఏం చేస్తాడు? వ్యాధి చేతిని స్వస్థపరిచాడు. మూడోది నీటిని రక్తంగా మార్చాడు. 4వది ఏం చేస్తాడు? ప్రభువు క్రీస్తు ఫరోని బలపరచాడంటే ఫరోని దేవుడి మార్గంలో తీసుకొచ్చాడు. నీవు కూడా అలాగే తీసుకురావాలి. అడమాటలు తాగుతూ తిరుగుతూ బాగా నివసించేవాడు. నీ భక్తి చూసి వాడు మారాలి, నీ ప్రార్థన చూసి వాడు మారాలి. ప్రార్థనకి వెళ్ళే స్త్రీ అంతా ఒక ఆమె తల్లి ఇశ్రాయేల్ దేశంలోనే మోషే వెంబడిస్తున్న ఒక తల్లి ఏం చేసింది? తన భర్త త్రాగేస్తే అంతమాటలు వచ్చి కొట్టేసుకున్నాడు. మోషే వెంబడించే ముందు ఆ భర్త కొడత నేను కొట్టేసి పిచ్చేసింది, అద్దెకు కలబడిపోరంట. ఎప్పుడైతే మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుడిని వెంబడించిందో తన భర్త కొట్టినా మోసుకుని నోరు మూసుకుంటా, తన భర్త తిట్టినా నోరు మూసుకుని ఉండేదంట. ఏం చేస్తున్నా పదే ఏం చేస్తున్నా అలా ఉంటే ఉండేదంట. ఒక 10 రోజులు 15 రోజులు 20 రోజులు కొడుతూనే తర్వాత ఎప్పుడుకోవాలంట ఎంత పుట్టినా మాట్లాడలేదు, ఏం చేసినా ఏమట్లేదు, ఎంత పుట్టినా ఏం చెప్పలేదు. ఇలాంటి దాన్ని కొడితే నాకే పాపము అని ఏమొచ్చింది? జ్ఞానం వచ్చి పొద్దున్నే లేచి అడుగుతున్నాడంట. ఒక రోజు నాడు నేను కొడుతున్నాను, కొట్టేదాను, తిట్టేదాను, ఏం చేస్తాను, ఏంటి ఈ నెలలో నేను ఒక్క దెబ్బకి వెళ్ళంటే అప్పుడు నేను దేవుడిని ఎప్పటించలేదు, నాకు ఎవరి మాటలు చెప్పలేదు. ఒకనాడు నేను ఒక దగ్గరికి వెళ్ళి మోషేకి దేవుడు కనిపించాడంట. ఆ మోషే ఏం చెప్పాడు? నీ భర్తను ప్రేమించుము అని చెప్పాడు. దేవుడి మహిమ కలుగునుగాక. నీ భర్తను ప్రేమించుము. కొట్టిన, తిట్టిన, ద్వేషించిన, అసహించిన వారి కాళ్ళు పట్టుకునే ఉండవు కానీ వారి కాళ్ళు వదిలిపెట్టకము అని చెప్పాడు. ఏం చేస్తుందంట? ఆ కాళ్ళు పట్టుకునే ఉందంట. ఏమైనా అక్కడికి ఏ కాళ్ళు పట్టుకున్నాడో అదే కాళ్ళు పట్టుకున్న భర్త ఏమైంది? దేవుడి కాళ్ళు పట్టుకున్నాడు. దేవుడికి కలుగునుగాక. ఆ స్త్రీ ఎవరు మార్చింది? ఒక భర్తను మార్చింది. మోషేనేమో దేవుడు మార్చాడు, మోషేమో ఆ భార్యను మార్చాడు, ఆ భార్య ఏమో తన భర్తను మార్చింది. అట్లా వాళ్ళైనా అనవాలి మన దేవుడికి మహిమ కలుగునుగాక. అది మనం అంతే. ఒక తల్లిదండ్రులు రీతిగా ప్రార్థనకి వెళ్ళేవారు. మోషే దగ్గరికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆ బిడ్డలో మోషే నమ్మకం ముందు దేవుడు మోషే దగ్గరికి వెళ్ళకూడదు. ఆ బిడ్డలో ఏ పని చేస్తున్నా అంత మాటలు పెట్టిపోయి కావాలి, చచ్చిపోవాలి, అయ్యే మాటలు తిట్టేవారంట. ఆ తల్లిని అంతమాటలు తింటనే ఉండేవారంట. ఒకనాడు పెట్టి ఎన్ని చేసినా, ఎంత బాధ పెట్టినా, ఎంత హింసించినా, ఎంత కోపం తెప్పించినా అలా చేయకుండా ఎలా ఉన్నాడు అలా ఉందని చెప్పేవారు కానీ ఏ చెడు మాటగా మాట్లాడంట. ఆ బిడ్డ అనుకున్నాడంట ఏంటి ఏదో చేత అలా తిట్టేవాడు, కాలుకోవాలి, నాశనం అయిపోయి చచ్చిపోవాలి అని తిట్టేవాడు. ఏంటి అని ఒకనాడు అడిగారంట. భోజనం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏంటి ఏం చేస్తున్నావు తిట్టేవారు కదా, ఏంటి తింటలేదంటే మేము అప్పుడు దేవుడిని వెనక ముందు ఇలా తెలియక వాళ్ళు తిట్టేందుకు నేను తిడతాం. మోషే ఏం చెప్పాడు? మీ బిడ్డలకు కోపం రేపకుంటే దేవుడికి మహిమ కలుగునుగాక. మీ బిడ్డకి ఏం రేపకుంటే కోపం రేపకుండా అని చెప్పాడు. ఏం చేస్తాడు? బిడ్డలకు కోపం వచ్చిన సల్లాచమని చెప్పాడు. ఏం చేస్తాడు? ఎలా చేయకూడదు అని చెప్పాడేమో కానీ కోపం రేపడా ఏం చేస్తాడు? అక్కడ మోషే మనకి తల్లిదండ్రులు మారాడు,
తల్లిదండ్రుల జాతికి ఏమన్నాడు, బిడ్డలకు కూడా మారాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుని అప్పగించాడు. ఎందుకు ఈ వాక్యం చెప్పుకో దేవుడు ఆయన మోషే మీద కోపపడి లేదు, నీ అన్నయ్య ఆహారం లేదని అతను దేవుడు పిలిచి ఏమాడు, ఈ వాక్యం వెళ్ళి నీవు నీ పరది నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించమని 15 దేవుడు కదా, నీవు చూచి దేవుని యొక్క వాక్యం నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాట అందించబడను, నేను నీ నోటికి అతని నోటికి ఇవ్వను, మీరు చేయి వలనని నీకు బోధించేందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నామా, నీ నోటికి నా మాటలు అందిస్తాను, నీ మాటలు వారికి అందించుకో అని దేవుడు చెప్పాడు. దేవుడు ఎందుకు చేస్తాడు, ఆరు కార్యం దేవుడు చేస్తాడు. మోషే పక్షం ఏడే కార్యం దేవుడు ఏం చేశాడంటే, చాలా భయంకరమైన పాపి, చాలా భయంకరమైన పాపాలు చేసేవాడిని కూడా దేవుడు మోషే చేత మార్చేదా? ఎలా మార్చాడంటే, మన ఊళ్ళో ఎవడో పాపం చేసిననుకో అని హింసించి మాట్లాడేవాడు ఇంకా పాపం చేస్తూనే ఉంటాడు. అని ఒక పాపగా చూసి అంటరాని వారికి దూరంగా పెట్టేసి వాడు ఇంకా పాపాలు చేస్తూనే ఉంటాడు. నీకు ప్రేమించు వాడిలో ఉన్న ద్వేషము పాపము పోయి నీ మార్గంలో అప్పగిస్తాడు. ఎప్పుడైనా మోషే కూడా ఏం చేస్తాడు, అందరూ అన్నారంట ఆ భార్య మార్చడం కాదు, భర్తను మార్చడం కాదు, బిడ్డలు మార్చడం కాదు, ఆ కుటుంబం మార్చడం కాదు, నీ దేవుడు అంటే నిజంగా అదిగో ఆ చెత్తతో కూడి ఉన్నవాడిని వాడిని మార్చము అన్నాడంట. వాడిని మారుస్తానని మోకాలతో ప్రార్థన చేశాడంట. అడిగాడు అన్న వారం రోజుల తర్వాతే మోషే అంటే బైబిల్ పట్టుకుని ప్రార్థన చేస్తాడు. ఆ గ్రామంలో ఎవరు కూడా తనతో ప్రేమగా మాట్లాడు కాదంట. పాపం చేస్తే మోషన్ చెయ్యి, అతి మీరు పాపాలు చేయకు అన్నాడు. నా కుమారుడ ప్రార్థించి, నా కుమారుడ దేవుడితో నడుపు, నా కుమారుడ తిన్నావా తాగావా ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావా అనేది అనవసరం కూడా అలాగే అనుకోడంట. ఇప్పుడు రాకపోవడం నా తల్లి తండ్రి కూడా నా మాట అనలేదు, ఏమనలేదు, నేను పాపం చేస్తున్నాను, నేను మోసాలు చేస్తాను, తాగిపోతుంది, వేషపరులని అందరూ నాకు తెలిసి ఎందుకు పనికిరాని వాడిగా అందరూ చూస్తుంటే ఒక దినములో దేవుడు కుమారుని మోషని ఎలా పిలిచాడు, ప్రియమైన కుమారుగా పిలిచాడు. ఆ మాటకి నా హృదయం పగిలిపోయి రాదుకుండిన మాంసమునిగా మార్చిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కూడా నీ పెద్దలు తాగేసి ఉంటే అని ఎలా చేయాలి, వాక్యముతో వాడు నేను శుద్ధి చేయాలి. ప్రార్థన ప్రార్థన చేయి, బైబిల్ చదువుకో. ఒకరోజు వాడితో జ్ఞానం వచ్చి ఏనా తల్లి అమ్మ బైబిల్ చదువు, దాంట్లో ఏముందని బైబిల్ తీరా తీసిన తర్వాత ఇంకా మొదట పోయిడు ఏనా తల్లి అర్థవాడు ఇలా మోకాలేసి కళ్ళు మూసుకుని ఏదో మాట్లాడుతుందే అని ఆడుకోకపోతే ఏం చేస్తాడు, మోకాలేసి మోడుతో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాడు, ఏసు మోకాలు తీతడా. ఒక తల్లి తండ్రి చేసే ప్రార్థన ఒక కుమారుడు కూడా చేస్తాడు. ఇలా తల్లికి తల్లికి ప్రార్థన చేస్తూ ఒక బిడ్డకి వస్తుంది. తల్లి తండ్రి స్వామి వాళ్ళే లోకంలో తిరుగుతుంటే బిడ్డలు ఏం చేస్తారు, దేవుడు ఎప్పుడిస్తారా. మోషే అజ్ఞానం చేస్తుడు, 6 అద్భుతం దేవుడు చేస్తుంది, 7 అద్భుతం దేవుడు చేస్తుంది. మొదటిది కర్రను పాముగా మార్చాడు, పాముని కర్రగా మార్చేస్తాడు. రెండోదేమో చేయిని స్వస్థపరిచాడు, మూడోది నీటి రక్తముగా మార్చేస్తాడు, నాలుగోదేమో భార్యను మార్చాడు, ఐదోదేమో భర్తను మార్చాడు, ఆరోది బిడ్డలు మార్చాడు, ఏడోదేమో కఠినస్తుమైన పాపిని దేవుడు మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అద్భుతాలు చేసి ఇశ్రాయేలు సైన్యంలో దేవుడు ఉన్నాడని కనపరిచాడు. నువ్వు కూడా అలాగే నడవు, నీ జీవితంలో దేవుడి కార్యాలు చేస్తాడు, నీ పక్షాన్ని దేవుడు వ్యాఖ్యమాడతాడు. మోషేకి దేవుడు ఎలాగైతే నోటికి దేవుడు తోడైనాడో నీ నోటుకు దేవుడు తోడైంటాడు. ఆవేశంతో మాట్లాడుకో, తొందరపడి మాట్లాడుకో. ఈ హోము ప్రార్థించి ప్రభా అది అడిగేదానికి సమాధానం ఏం చెప్పడు, ప్రభా వాళ్ళు మాట్లాడే మాటకి ఏం చెప్పాలి ప్రభా ప్రార్థన చేసినాకో నీ నోటికి ఆయన మాటలు అందిస్తాడు. వారికి తగ్గ సమాధానం దేవుడు అర్పిస్తాడు. వారి సిగ్గుమాలుగా దేవుడు చేసి నీ ప్రాధాన్యత దేవుడు తీసుకొస్తాడు. అట్లా వాళ్ళ దేవుడు మోషేకి ఎలాగైతే ఆజ్ఞ ప్రకారంగా నడిచాడు, నీవు కూడా అలాగే నడిచావంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, బిడ్డని ఎల్లవేళ కాచి కాపాడి ప్రభు పేట ఆశ్రయించి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా మోషేకి దేవుడు తోడైన దేవుడు, యెహోషువకు దేవుడు తోడైన నీవు నాకు తోడైన దీవించి ఆశ్రయించి నడిపించబడిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని మోకరించుకుని సర్వాధికారి